బస్సు నా పెళ్ళం నన్ను పట్టించుకోవట్లేదు. విడాకులు కావాలంటుంది. వదిలేసి వెళ్ళిపోయింది. అన్న లవ్ ఫెయిల్ అయింది. వాళ్ళ కొంపలో నాకు ఇచ్చి చేయనన్నారు. అన్న కుక్కని చూసినట్టు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా తెలుసా? అసలు ఏం చేసినా సరే, ఎంత మంచిగా ఉన్నా సరే ఎవడో దేకట్లేదు. అందరికీ డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, హైఫై లైఫ్ కావాలి. నా దగ్గర లేదు. సో నాతో ఎవడు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. చీ అమ్మ, మా ఫ్యామిలీ పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా? మేమేం తప్పు చేసామని? ఏదో వచ్చిన దాంట్లో బ్రతుకుతున్నాం, అది కూడా తప్పేనా? మమ్మల్ని దేనికి పిలవరా? అంటే మేము మనుషులం కాదా? ఎందుకు మోసం చేస్తున్నారు నన్నే? చేతగాని వాళ్ళే కనిపించానా? లేదంటే ఏం పీకలేనా? సో ఇప్పుడు విన్నావు కదా ఈ క్వశ్చన్స్ అన్నీ. ఇప్పుడు చెప్పుకున్న ఒక 5-6 ప్రాబ్లమ్స్ కామన్గా 90% జనాల లైఫ్లో జరిగాయి. దీన్ని సాల్వ్ చేసుకోవడానికి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకోవడానికి రకరకాలుగా ప్రెజర్ అనుభవిస్తున్నారు. ఎంత ప్రెజర్ అంటే తలలో పగిలిపోయేంత ప్రెజర్. మరి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సాల్వ్ చేయడానికి ఏమన్నా దారి ఉందా? అసలు ఏమైనా బిగ్ వే ఏదైనా ఉందా అంటే దీనికే కాదు. నీ బతుకులో ఎదురయ్యే ప్రతి అవమానానికి, నీ బతుకు సంగనాకపోవడానికి, అసలు నిన్ను ఎవడో దేక్కపోవడానికి, అసలు నీకు ఈ ప్రెషర్కి అంతటికి కారణం ఒకటి ఉంది. దాన్ని బద్దలు కొట్టే దారి కూడా ఒకటి ఉంది. కానీ ఆ దారి నీకు తెలిసినా, నేను చెప్పినా సరే ఆ దారిలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ఆ దారిని చూసేటప్పటికే నీకు చలి జ్వరం వస్తుంది. ఆ దారిని చూసేటప్పటికే నీకు బద్ధకం వస్తుంది. ఆ దారి కనిపించేటప్పటికే నీకు నిద్ర ఎక్కడ లేని సోమరితనం వచ్చేది. ఆ దారి ఏంటో తెలుసా? గెలవడం. ఏది ఏమైనా సరే గెలవడం. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ కావచ్చు, నీకు రాబోయే ప్రాబ్లమ్స్ కావచ్చు, నువ్వు సచ్చేదాకా నీకు ఎదురయ్యే ప్రతి సమస్యకి కారణం నువ్వు గెలవకపోవడమే. గెలిచినోడు మాత్రమే మనిషి ఏంటి? మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ప్రయత్నించినోడు కూడా గొప్పోడే అని. కనీసం ప్రయత్నిస్తున్నావు పోనీ. ఇప్పుడు ఒక్కటే దారి ఉంది గెలవడం అని చెప్పాము అంటే, అని మాట్లాడుకుంటున్నాం అంటే, అక్కడ గెలవడం కంటే ముఖ్యంగా దారిలోకి వెళ్ళడం. ఆ దారిలోకి వెళ్ళినప్పుడు అన్నీ చక్కగా అయిపోతాయి. వంకర టింకర్లు అన్నీ కూడా సరైపోతాయి. ఒక్కొక్కడ వంపులు తిరిగిపోతాయి. ఎందుకో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, కొడితే కానీ ఇంక మన వల్ల అవ్వదో, మనల్ని ఎవడో దేకట్లేదు అని నిర్ణయించుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా దుబ్బే. అజ్ఞాతంలోకి వెళ్ళిపో, చీకట్లో కలిసిపో. నీతో ఎవరికీ అవసరం లేదు ఇక్కడ. కనిపిస్తే వాడికి దొబ్బడం తప్ప. ట్రై చేసి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఓడిపోయావు చిత్తు కింద. కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయావు. అయిపోయింది 3 సంవత్సరాల టైం. ఏమైంది? కొంపలేమన్నా మునిగిపోయినాయా? అదే 3 సంవత్సరాలు నువ్వు గెలవడం తప్ప ఇంకో దారి లేదు అని వేస్ట్ చేసిన 3 సంవత్సరాలు నువ్వు ఊళ్ళోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, లేదంటే మీ ఊరు పక్కన రావులపాలెంలోనో, రాజమండ్రిలోనో, భీమవరంలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో అడుక్కున్నావు అనుకో, ఏం రాదు. మళ్ళీ ఈ అవమానాలు, ఈ దరిద్రాలు అన్నీ ఫేస్ చేసుకుంటా, బాధపడతా 3 సంవత్సరాలు రెప్పపాట్లు అయిపోద్ది. కానీ ఆ ఒకే దారి కోసం వెతుక్కుంటా వెళ్ళి 3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు గెలవలేదు కదా. అయినా సరే ఇప్పుడు నీ చేతిలో ఒక సమాధానం ఉంది. అదేంటంటే ఆ 3 సంవత్సరాలు నువ్వు నేర్చుకున్నదాన్ని ఉపయోగించి ఒక 10 మందికి పాఠాలు చెప్పుకుంటే దర్జాగా కాలమే కాలేసి కూర్చుని హైదరాబాద్లో నానా సాకిరీ చేసి నెలకెంత సంపాదిస్తాడో అంతా నువ్వు సంపాదించగలుగుతావు. నీకు బుర్ర ఉంటే, నీ దగ్గర తెగింపు ఉంటే. ఒకళ్ళు ఏదో ఇష్టపడ్డావు, కొన్ని రోజులు నడిచింది, చీప్పు నీకేం వర్కౌట్ అవ్వదు, నీ వల్ల ఈ పని కాదు కానీ పోషించటలు అయ్యి పక్కెళ్ళి ఆడుకో అన్నారు. ఒక యోగ్యుణ్ణి, డబ్బున్నోడిని, బాగా బలిసినోడిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. సో అప్పుడు నువ్వు కూర్చుని బోర్ని ఎడ్ చేసినంత మాత్రం ఎవరికి ఫరక్ పడదు. కట్ చేస్తే ఒక ఇద్దరిని పక్కన వేసుకుని వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తామంటే అమ్మని అమ్మ ఏంటి ఈడితోనా, ఎవరిల్లు ఇద్దరా అని అంత బ్యాడ్ ఫీలింగ్ వచ్చే వాళ్ళకి. పలానా 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 వాళ్ళకి తెలిసి ఉంటారు కదా, నీకెవరైతే హ్యాండ్ ఇచ్చి వెళ్ళారో వాళ్ళకి తెలిసేలా నువ్వు ఒక 4 చక్రాల సాలిడ్ బ్రాండెడ్ కారు మీద వెళ్ళినప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు చెవుల్లోంచి కళ్ళలోంచి రక్తం వచ్చేయాలి. అమ్మని అమ్మ
మనోడు అంటా ఉండేవాడు కానీ ఏదో సోది చెప్తున్నాడు అనుకున్నాం. అనవసరంగా ఇక్కడ లాక్ అయిపోయామే. పొలం ఉందని పెళ్లి చేసేసుకున్నాం. ఆ సాఫ్ట్‌వేర్ అని చేసేసుకున్నాం. ఈడు చూత్తేనేమో వరస్ట్‌గా ఉన్నాడు చూడడానికి. కొన్ని రోజులు ఆగి ఉండాల్సిందే అని చెప్పి జీవితాంతం ఏడ్చేయాలి. ఖచ్చితంగా ఏడుత్తారు. నువ్వు అనుకుంటావు, లేదు బాసు ఆళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని. ఉండరు. ఆళ్ళ హ్యాపీనెస్ అంతా జనానికి షో ఆఫ్ చేయడంలో ఉంటది. లోపల తెలుస్తది. ఏం పోగొట్టుకున్నారు, ఏం కోల్పోయారు. లేదు మేము బానే ఉన్నాం, మా ఫ్యామిలీ అంతా రాజరాజ చోళ వంశానికి చెందినోళ్ళం మేమంతానే. దాన ధర్మాలు తప్ప మాకేం తెలీదు. అందుకే ఏం లేకుండా పోయాం. కానీ చీప్ అయిపోయాం. సొంతోళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అంటావా? సొంతోళ్ళు పట్టించుకోవడం కాదు. రేపొద్దున్న సెటిల్ అయిపోయి మొత్తం ప్రపంచాన్ని ఏసేసి వచ్చేసి నువ్వు ఒక ఫంక్షన్ పెడితే ఊళ్ళో నువ్వు పట్టించుకోకూడదు ఆళ్ళని. కావాలనే పిలవకూడదు. అసలు 10 మంది పలుకుబడి ఉన్నోళ్ళు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడు నీ దగ్గరికి వచ్చి కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు అది బయట రోడ్డు మీద వెళ్తూ ఆడు చూసినప్పుడు, అయ్యో పలానా రోజున కనీసం మనం భోజనానికి కూడా పిలలేదు, ఈడికి బాగా బలిసింది, అసలు ఎంత మదమెక్కి కొట్టుకుంటున్నాడు ఈడు అని చెప్పి ఆడు నిన్ను తిట్టుకోవాలి. ఆ రేంజ్కి వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతాయి బాసు. ఇవన్నీ జరగడానికి ఏం మార్గం ఉంది, నాకు ఏం తెలుసు అంటావా? నేను చెప్తాను విను. ఒక అతను నాతో ఫోన్ చేసి ఈ జాబ్లో భరించలేకపోతున్నాం, ఊళ్ళో ఏమో పరిస్థితి బాగాలేదు ఇంట్లో, ఎన్ని రోజులని చేస్తాం ఇలాంటి చిన్న చిన్నవి, ఆడిచ్చేదేమో తొక్కలో 30-35 వేలు శాలరీ, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడ్డు చాకరీ చేయించేసుకుంటున్నారు నా కొడుకులు అని తిట్టాడు. ఆడిని తిట్టడానికి నువ్వు ఆడవే? నేను చెప్పనా, రకరకాల యాప్స్ ఉన్నాయి సిటీలో. దానికి కావాల్సిందల్లా ఒక ఫోను, ఒక బండి, ఇంకేం అక్కర్లేదు పెట్టుబడి. మహా అయితే రెండూ కలిపితే నువ్వు బీభత్సంగా సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్న ₹1,00,000 అవుద్దేమో మంచిగా కొనేసుకుంటే. ఫోను బండి వచ్చేస్తే ఆడు టీషర్ట్ ఇస్తాడు, ప్యాంట్ ఒకటి ఉంటే చాలు నీ దగ్గర. పూర్తిగా గుడ్డలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్యాంట్ వేసుకుని వచ్చావంటే ఆడి కంపెనీకి సంబంధించింది ఏ జొమాటోనో స్విగ్గీనో ఇంకోటో టీషర్ట్ ఇస్తాడు. పొద్దున్న మొదలు పెడితే రాత్రి కళ్ళు ఎర్రగా వచ్చేసి కంట్లోకి దుమ్ము పడిపోయి జుట్టు ఊడిపోతున్నా సరే వదలకుండా కష్టపడ్డావు అనుకో, అన్నీ సర్దుకుంటాయి. కానీ మనం కష్టపడం. మనకి సక్సెస్ అంటే, విన్ అవ్వడం అంటే ఏంటంటే, ఇస్త్రీ చొక్కా నలగకూడదు, ఒంటికి చెమట పట్టకూడదు, ఏసీ రూమ్లో కూర్చోవాలి. అది నీకు సక్సెస్ అంటే. అది కాదు. ఇదే హైదరాబాద్లో బండి వేసుకుని ఒక 40 కిలోమీటర్లు బయటికి వెళ్ళిపో, ఒక 5 రైతులతో మాట్లాడు. అన్న నేను నీకు 20,000 అడ్వాన్స్ ఇస్తా, నాకు పితికిన పాలు పితికినట్టు పొయ్యాలని చెప్పు. అలా 5గురికి చెప్పి 5-20లో ₹1,00,000 వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ఒక క్యాన్ కొనుక్కుని 5గురి దగ్గర 5-5లు 25 లీటర్ల పాలు పోయించుకో పొద్దున్న సాయంత్రం. తీసుకొచ్చి సిటీలో ఒక 20-25 మంది మంచి కస్టమర్స్ని చూసుకుని అమ్ముకో. పాలు అక్కడ ₹70 దొరికితే, ఇంకా కొంచెం ముందుకెళ్తే 65 కూడా దొరికే ఏరియాలు ఉన్నాయి. తీసుకొచ్చి అమ్ముకుంటే లీటర్కి ₹45 లాభం వస్తుంది. సరిపోద్దేంటి 25 లీటర్లు అంటే, లీటర్కి 45 అంటే గట్టెక్కి వ్యాపారం కాదని గారం కొడకు. ఆ 25తో ఆగవు కదా, రేపు పొద్దున్నది 30 అవుద్ది, 35 అవుద్ది, 50 అవుద్ది. సో కొన్ని రోజులు పోతే నీ కింద ఒక 2 కుర్రోళ్ళు పాలు డెలివరీ ఏసీలో ఉండాలి. అది కూడా చేయొచ్చు. కానీ అది చెయ్యు. ఇదే హైదరాబాద్లో ఇదే బ్యాచులర్ రూమ్లో అదే కంపొచ్చి బొంతల మీద అదే దుప్పట్లు కప్పుకుని అదే చీకటి గదిలో ఆదివారం సందడి చేసుకుంటా, ప్రతిరోజు సాకిరీ చేసుకుంటా గడిపేస్తావు. మళ్ళీ ఏమన్నా తేడా వచ్చో వీరేసినప్పుడు మాత్రం నా బతికి ఇలా అయిపోయింది, అసలు ప్రపంచం గొడ్డోయింది అంటావు. గొడ్డోయింది నువ్వు, నాశనం అయిపోతుంది నువ్వు. 50 లీటర్లకి లీటర్కి ₹25 చొప్పున లాభం వేసుకుంటే ఎంత అయింది? కస్టమర్ల దగ్గర నమ్మకం తీసుకుని దాన్ని 100 లీటర్లకు తీసుకెళ్ళి వాళ్ళకి స్వచ్ఛమైన పాలు పోస్తే నీ వ్యాపారం ఎక్కడ ఉంటుంది? నువ్వు చెయ్యు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనల్ని ఎవ్వడో పట్టించుకోడు. ఎప్పుడు పట్టించుకుంటాడంటే, ఎప్పుడు టేక్ కేర్ చేస్తారంటే, ఎప్పుడు గౌరవం ఇస్తారంటే, ఎప్పుడు మన చుట్టూ చేరతారంటే మనం విన్ అవ్వాలి. ఈ తుప్పాసిగాళ్ళు అందరి కోసం కాకపోయినా పుట్టాం కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకా దేనికోసం వెళ్ళిపోయిన వాళ్ళ కోసం, మోసం చేసిన వాళ్ళ కోసం, దాన్ని ఏమంటారు, మనకి రకరకాలుగా వాడుకుని వదిలేసిన వాళ్ళ కోసం, ఈ అన్నిటి కోసం కూర్చుని ఆడడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ డిస్కషన్ అంతా రాత్రి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల.
ఇక్కడ ఎవడో ఎవడనే వాడుకోడు. నువ్వు చేతగానోడు అయితే నిన్ను వాడుకుంటారు. నీకు ఏం తెలియకపోతే నిన్ను వాడుకుంటారు. నువ్వు తెంగరోడు అయితే నిన్ను వాడుకుంటారు. నువ్వు తెలివైనోడు అనుకో, ఎవడి చేతికి దొరకో, ఎవడి కంట్లో పడవో, ఎవడి చుట్టూ ఎళ్ళవో, ఎక్కడ నీ ఆనమాలు కూడా దొరకదు. కేవలం నీకొచ్చే రూపాయి దగ్గర, నీకు పనికొచ్చే ప్లేస్లో తప్ప నువ్వు ఎక్కడ కనిపించవు. కానీ రెండు చెప్ప నువ్వు పనికిమాలిన పురాణాలన్నీ పునుక్కుంటూ ఉంటావు. నువ్వు ఎలా బాగుపడతావు? అందుకని నీకు ఎదురయ్యే ప్రతి అవమానం వెనకాల, నీకు ఎదురయ్యే ప్రతి దాని వెనకాల, నీకు ఎదురయ్యే ప్రతి కష్టం వెనకాల ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటంటే నువ్వేమీ పీకలేకపోవడం. ఆ సీక్రెట్ నీకు తెలుసు. కానీ నువ్వు ఆ సీక్రెట్ని అందరికీ చెప్పడం, నీకు నువ్వు చెప్పుకోవడానికి కూడా నువ్వు ఒప్పుకో. నాకే జరిగిపోయింది అంతే. అంతే మన జాతకం అంతే, మన నక్షత్రాలు అంతే, గ్రహాలన్నీ దానిమ్మ పగబెట్టేసినాయి మన మీద. ఇది ఒకటి చెప్తూ ప్రతిసారి సంపాదించు. ఒక 5 సంవత్సరాలు టైం పెట్టుకో. ఎంత కష్టపడతావు అంటే అసలు నిన్ను చూసి భయం వేసేయాలి ఎవరికన్నా. అయ్యి బాబురే ఈడు ఏదోటి చేసేస్తాడు, అయ్యి బాబోయ్ ఒరేడు ఏదోటి అయిపోతాడు రే, అస్సలు అమ్మో నిద్రపోవట్లేదు రాడా, అలా కనిపించలేదాడు అని జ్వరం వచ్చేయాలి. అవతలోడు భయం వేసేయాలి. నేను కూడా ఏదన్నా చేసేయపోతే రేపు పొద్దున ఏదోటి చేసిన తర్వాత నేను ఇక్కడే ఉండిపోతానేమో అని షేక్ వచ్చేయాలి అడికి. అలా చేసే ఏదో ఒకటి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు జస్ట్ లెగిసి వెళ్ళిపో. వస్తుంది రూపాయి పుట్టడం. ఈ రోజుల్లో రూపాయి పుట్టించడం ఏమీ కష్టం కాదు గురు. నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఇదేమీ నీకేంట్లే నువ్వు చెప్తావులే అనొద్దు. నేను చేస్తున్నాను కాబట్టే నాకు తెలుసు ఈ రోజుల్లో రూపాయి సంపాదించటం కష్టం కాదు. ఏంటి కష్టం అంటే నువ్వు లెగిసి ఆ రూపాయి కోసం పరిగెట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో నిన్ను పెట్టుకోవడం చాలా కష్టం. నువ్వు లెగవు కదా. మనం పోసపాటి జమీందారులో మనం మంచం మీద నుంచి లెగం. మనకన్నీ కలల దుప్పట్లోనే. మన కొటేషన్స్ అన్నీ చీకటి పడిన తర్వాతే. మన బాధలన్నీ అర్ధడెత్తురులే. ఎక్కడో 40 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లలో నెయ్యేసి ఎవడో ఇడ్లీ పెడతాడంటే అద్భుతంగా ఉందని ఎవడో ఏదో చెప్తే ఆడు కూడా బయలుదేరిపోతావు బండెక్కి. ఏం అవసరం నీకు? అదే లేదు అక్కడెక్కడో 20 కిలోమీటర్ల అవతల ఒక మంచి ఇది ఉందంటే వెళ్ళి చూసి వస్తే ఒక బిజినెస్ ఐడియా వస్తుందంటే నువ్వు వెళ్ళవు. ఎందుకంటే బిజినెస్లు అన్నీ గొప్ప వాళ్ళకి కానీ మనకేంటి అంటావు. నువ్వు గొప్పడు కదా. ఈ గొప్పడంటే ఏంటి? గొప్పగా పెట్టుబడి పెట్టేసి గొప్పగా ఏదో చేసినాడు కాదు. ఆడు బద్ధకం వదిలేసి అక్కడి నుంచి ఎవడైతే చిటికలో లెగుస్తాడో ఆడు గొప్పోడు. ఆడు అవుతాడు గొప్పోడు. ఎందుకంటే ఆడికి ముడ్డు కింద బద్ధకం ఉండదు, ముడ్డి కింద మంట ఉంటుంది. ఆడికి మండిపోతూ ఉంటాడు. ఆడు ఏదోటి చేసేయాలని ఆ ఫైర్ వెలిగించుకో. నీకు నువ్వు కిరసనాలు వేసి వెలిగించుకుంటావు, పెట్రోల్ పోసి వెలిగించుకుంటావు, కింద నిప్పు పెట్టుకో. అప్పుడు కానీ బుద్ధి రాదు నీకు. ఇవన్నీ మానేసి ఏదో శోకండాలో ఏదో ఏడుపులు పెట్టినంత మాత్రాన ఇక్కడ ఎవ్వడికి నిన్ను పట్టించుకునే తీరిక లేదు. ఇక్కడ ఎవ్వడికి నీ గురించి ఆలోచించే ఓపిక లేదు. దేకలేక దేకుతున్నారు అందరూ. దాంట్లో నువ్వు ఒకళ్ళ ఉండిపోయి వాళ్ళ వెనకాల దేక్కుంటే వెళ్దాం అనుకున్నావు అనుకో, ఇలా కొటేషన్లు పెట్టుకుంటా ఏడుపు ముఖం వేసుకుని ఈ శోకండాలు పెట్టుకుని ఆడి వీడియోల కింద ఈడి వీడియోల కింద లైఫ్ అంతే బ్రో, నా లైఫ్ ఇంతే బ్రో, ఆడి లైఫ్ అంతే బ్రో, లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలి బ్రో అని కామెంట్లు పెట్టుకుంటే గడిపే. బాగుందా? విన్నావు కదా. ఈ కొంచెమే బాగుంటుంది. అంటే ఈ కొంచెం సేపే బాగుంటుంది. వీడియోకి అయిపోయిన తర్వాత రగిలిపోతూ ఉంటావు 1-2 గంటలు. నెక్స్ట్ డే అంటే తెల్లవారితే 18వ తారీఖు అనగా ఫిబ్రవరి 18వ తారీఖు 2026 ఇప్పుడు ఏదో మొదలవుతుందో అప్పుడు మొత్తం చల్లారిపోద్ది. ఈ చదవడాలు పేస అవడాలు మనం వల్ల ఈ పని కాదు. కానీ ఈ జీవితానికి ఇలా కానిచ్చేద్దాం అనిపిస్తుంది. అలా అనిపించినా సరే నువ్వు లెగిసి వెళ్తున్నావంటే నీకు బాగుపడి లక్షణాలు వచ్చినట్టు. అవును మర్చిపోయాను. బాగుపడడం అంటే మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటూ మంచిగా బ్రతకడం కాదు. నీకు అసలు ఊహకందనంత సక్సెస్ని చూడడం, నువ్వెప్పుడు కల్లో కూడా ఇమాజిన్ చేసుకోలేని లగ్జరీలో నువ్వు కూర్చోవడం, ఇంకా చాలు అనిపించినా కూడా నువ్వు కోరుకోకుండానే ప్రతిదీ నీ దగ్గరికి వచ్చి చేరడం. ఆ స్టేజ్ వచ్చేసింది అనుకో, తర్వాత నెమ్మదిగా చాలా జ్ఞానోదయాలు అవుతాయి, చాలామంది కళ్ళు తెరుచుకుంటాయి,
స్పెషల్‌గా నువ్వేదైతే ఇబ్బంది పడ్డావో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎక్కడెక్కడైతే గొప్పులు తన్నుకున్నావో అయన్నీ సెట్ అయిపోతాయి. అయన్నీ సెట్ చేయకుండా ఇలాగే సాదాసీదాగా గడిపేస్తానంటే ఆల్ ద వెరీ బెస్ట్. వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకో. ఇన్‌స్టాగ్రామ్ కొటేషన్స్ డౌన్‌లోడ్ చేసుకో. పండగ చేసుకో.